అమలాపురంలోని మహిపాల వీధిలో వేంచేసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుండి అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయని ఆలయ చైర్మన్ కంచిపల్లి అబ్బులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆలయ చైర్మన్ కంచిపల్లి అబ్బుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి పివివి సత్యకుమార్ ఉత్సవాల వివరాలను వెల్లడించారు. మార్చి 25వ తేదీ బుధవారం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, మార్చి 28వ తేదీ ఉదయం 9:38 స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, మార్చి 29వ తేదీ ఉదయం తీర్థం, మధ్యాహ్నం 2 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్నం నుండి రథోత్సవ కార్యక్రమం, అలాగే మార్చి 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు పొన్నవాహన గ్రామోత్సవం, మార్చి 31వ తేదీన పండిత సత్కారాలు, రాత్రి తెప్పోత్సవం, అశ్వగంధర్వ వాహన గ్రామోత్సవం, ఏప్రిల్ 1వ తేదీన హనుమంత వాహన గ్రామోత్సవం, ఏప్రిల్ 2 గురువారం నాడు ఉదయం 8 గంటలకు పూర్ణాహుతి చక్రస్నానం, ఏప్రిల్ 3వ తేదీన స్వామి అమ్మవార్లకు ఉయ్యాల సేవోత్సవం, భజన, కోలాటం, తోలుబొమ్మలాటలతో ఉత్సవాలతో ముగింపు జరుగుతుందన్నారు. కోనసీమ ప్రాంత భక్తులందరూ ఈ 10 రోజులు వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ధర్మకర్తల మండలి కోరింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రముఖులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అమలాపురం మైపాల వీధి అమలాపురం చైర్మన్. రేపు రాబోయే కళ్యాణ నిమిత్తం ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ప్రెస్ మీట్ చేయమని కోరినందుకు, మీరు అందరూ వచ్చినందుకు కూడా ముందుగా మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేస్తూ, మాకు ఇంత సహకారాన్ని అందించిన మీడియా మిత్రులందరికీ కూడా నేను కళ్యాణానికి కూడా మీ అందరి సహకారం కూడా పూర్తి స్థాయిలో మాకు ఎంత అద్భుతంగా జరిగేలా మీడియా సోదరులు అందరూ కూడా ఈ టెంపుల్ విషయంలో అందరూ దేవుడికి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపు జరగబోయే కళ్యాణ నిమిత్తం విషయాలన్నీ తమరికి విన్నవించుకుంటాను. నేను ఒకసారి 25/3 బుధవారం పెళ్లి కుమారుని చేయటం స్వామివారిని, అలాగే 27 శుక్రవారం ఎదురు సన్నాహాలు, ధ్వజారోహణ. గుప్తా పాండురంగారావు గారు మన డైనింగ్ హాల్ ఆయనే కట్టించారు. డైనింగ్ లేదు అప్పటికి మీ వద్దలోకి. తర్వాత ఆయన రిక్వెస్ట్ చేస్తే డైనింగ్ కూడా ఆయన సొంత సొమ్ముతో రూపాయలతో కట్టించి అది మనకి దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అందులో భోజనాన్ని వడ్డించడానికి ట్రాలీస్ లేవండి. ట్రాలీస్ ఒక మన బ్రాహ్మిన్స్ ఇచ్చారండి, అయ్యి 4 ట్రాలీస్. అలాగే మన ఒక డాక్టర్ గారు నితిన్ శర్మ గారు అని మన ట్రస్ట్ హాస్పిటల్లో ఆర్ట్ స్పెషలిస్ట్, ఆయన ఒక రోజు టెంపుల్కి రావడం జరిగింది. ఆయన ఒక 15,000 రూపాయలు సప్డా చేయించండి, ఇంకా కొద్దిగా మిగిలిపోయిందని ఆయన కొంత ధన సహాయం చేశారు. అలాగే సేట్ ప్రసాద్, ఆయన కూడా ఈ మన చెరువు యువతలు ఉన్న దానికి రైలింగ్, స్టీల్ రైలింగ్ కూడా ఆయన చేయించారండి. ఇప్పుడు రేపు జరగబోయే కార్యక్రమంలో మన బోసార్ సుబ్రహ్మణ్యం గారు అర్చికా క్వార్టర్స్ చాలా ఇబ్బందిగా ఉంది వారికి. అర్చకులందరికీ కూడా ఇల్లు లేక చిన్న చిన్న రూముల్లో ఇక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అది మన బోసార్ సుబ్రహ్మణ్యం గారి నోటీసులో పెట్టడం జరిగింది. ఆయన పెద్ద మనసు చేసుకుని నీ ఎవ్వరు వద్దు, వేరే డోనర్ ఎవరు వద్దు, మొత్తం 50 లక్షలైనా 60 లక్షలైనా నేను కట్టి వాళ్ళకి నేను ఇస్తానని చెప్పడం కూడా జరిగిందని సుబ్రహ్మణ్యం. నా పేరు పివివి సత్యకుమార్, గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కాకినాడ నుంచి ప్రమోషన్ మీద ఈ దేవస్థానానికి వచ్చాను. నాకు ఇది మొదటి కళ్యాణ మహోత్సవాలు. మీడియా మిత్రులందరూ సహకరించి, ఈ గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా సహకరిస్తే నేను మంచిగా చేసి వెళ్తారని అనుకుంటున్నాను. ఏర్పాట్లు వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ప్రతి భక్తుడు, సామాన్య భక్తుడి దగ్గర నుంచి విఐపి వరకు కూడా కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగే కళ్యాణం తిలకించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, లేదా ఇంకోటి కానీ, శామ్యానాలు కానీ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విషయంలో మా చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్, అమలాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా సహాయం అందిస్తున్నారు. ఏ చిన్న చిన్న మిస్టేక్స్ తెలుసో తెలియక చేసి ఉండొచ్చు, అవి ఏమన్నా ఉంటే నేను సరిదిద్దుకుంటానని చెప్పి మీడియా మిత్రులు చెప్తున్నాను.